సో ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇదే త్రిభుజ వైశాల్యాల మీద 7వ తరగతిలో 3వ అభ్యాసం నుండి. ఒకసారి చూడండి. రాము ట్రయాంగిల్ PQR త్రిభుజ వైశాల్యం అదే A = 1/2 × 7 × 5 సెంటీమీటర్ స్క్వేర్గా చెప్పాడు. ఏ అంటే ఇంకేంటో కాదు, వైశాల్యాన్ని ఏరియా అంటాం కదా, అందుకే అని పెట్టాడు అంతే, అంతకంటే ఇంకేం లేదు అని చెప్పాడు. గోపి అదే త్రిభుజ వైశాల్యాన్ని ఓకే A = 1/2 × 8 × 5 సెంటీమీటర్ స్క్వేర్గా చెప్పాడు. ఎవరు సరిగా చెప్పారు? సరిగా చెప్తే ఎందుకు? అది క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఏ అంటే ఇంకేంటో కాదు, ఏరియా అని అర్థం. అది పెద్ద దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఇక్కడ దీనికి కారణం ఆల్రెడీ మన కాన్సెప్ట్లో చెప్పేసుకుందే. ఒకసారి చూడండి. రాము ఏం చెప్పాడు? ఫస్ట్ రాము అనేవాడు ఏం చెప్పాడు? 1/2 × 7 × 5గా చెప్పాడు. 7 అనేది దేని పొడవు? PR పొడవు. అదే ఇక్కడ 5 అనేది ఏంటి? ఆ PRకి గీయబడిన ఎత్తు. ఇలా చూడండి, ఇది 7 అనేది ఏంటి? ఇది అంతేనా? ఈ భుజం. అలాగే PR అనేది ఏంటి? ఇక చూడండి, ఇక్కడ నుంచి ఇది 5. చూడండి, ఇది భూమి అయితే ఇది ఎత్తేగా, అంటే ఇది భూమి అయినప్పుడు ఈ భూమి యొక్క ఎత్తేగా ఇది, ఈ భూమి యొక్క ఎత్తేగా ఇది. సో కాబట్టి ఇక్కడ వైశాల్యం 1/2 × 7 × 5 అని చెప్పొచ్చు. ఇక రెండోవాడు ఏంటి? గోపి ఏం చెప్పాడు? 1/2 × 8 × 5 అన్నాడు. 1/2 × 8 × 5 అంటే వీడు ఏ విధంగా చెప్పాడు చూద్దాం. 8 అనేది ఇది, అంటే వాడు భూమి ఎత్తి తీసుకున్నాడు. వాడు భూమి దేని తీసుకున్నాడు? 8. 5 అనేది ఎత్తు. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ 5 అనేది ఈ భుజం యొక్క ఎత్తా లేదా ఈ భుజం యొక్క ఎత్తా? ఎస్, ఈ 5 అనేది ఈ భుజం యొక్క ఎత్తు. కానీ వాడిచ్చింది భూమి ఈ భుజం ఇచ్చాడు. భూమి ఎదిగినప్పుడు వేరొక భుజం యొక్క ఎత్తిస్తే అక్కడ వైశాల్యం వస్తుందా? రాదుగా. ఇది తప్పే. ఎందుకు తప్పు? భూమి దీన్ని తీసుకున్నాం, ఎత్తు కూడా దీన్ని ఎత్తే తీసుకోవాలి. కానీ ఎత్తు ఇక్కడ ఏ భుజం తలకి తీసుకున్నాం? ఈ భుజం యొక్క ఎత్తుని ఈ భుజం భూమిగా తీసుకున్నప్పుడు తీసుకుంటే ఇది భూమి, దీని యొక్క ఎత్తు తీసుకుంటే వైశాల్యం వస్తుందా? రాదు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు కరెక్ట్గా చెప్పారు? రాముయే కరెక్ట్గా చెప్పాడు. రామే కరెక్ట్ చెప్పాడు. దానికి కారణం ఏంటి? భూమి అనేది దానికి కారణం అడిగాడు కదా, ఎందుకని? ఏంటా కారణం? భూమి అనేది PR అనుకుంటే ఓకే, ఎత్తు అనేది ఏమవుతుంది? ఆ PR యొక్క ఎత్తు ఇది అవుతుంది, అంతేనే కదా? ఓకే, భూమి అనేది PR అనేది ఎత్తు అంటే ఇప్పుడు సపోజ్ QS అనుకోండి, S అనుకోండి, అప్పుడు QS అనేది ఏమవుతుంది? ఎత్తు అవుతుంది. ఓకే, ఇక్కడ భూమి అనేది ఏంటయింది మనకి? PR అంటే భూమి అనేది ఏంటైంది? ఇక్కడ మనకి 7 సెంటీమీటర్లు అయింది. ఓకే, ఇది 7 సెంటీమీటర్లు, ఇదేమో 5 సెంటీమీటర్లు అయింది. సో కాబట్టి ఏదైతే భూమికి ఇచ్చాడో దాని యొక్క ఎత్తే QS, అందువల్ల ఇది కరెక్ట్ అయింది. కానీ రెండో సందర్భంలో ఏమైంది? QR అనేది భూమి అయింది, కానీ ఎత్తు QS అనేది PRకి సంబంధించింది, కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇదే కారణం. అయితే ఈ క్వశ్చన్లోని ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏది లెక్క అడగలేదు, వాడు కారణం అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మీకు కావాల్సింది కాన్సెప్ట్ క్లారిటీ, అంతే తప్ప ప్రతిదాన్ని లెక్కలే చేసేద్దాం అనుకోకూడదు. అంటే మన ఇంకోటి డిఎస్సిలో ఉండే ఇంకో ప్రమాదకరమైనది ఏంటంటే, ప్రమాదం అంటే ఇంకేం కాదు, ఇతర పోటీ పరీక్షలు రాసేటప్పుడు మీకు లెక్కలే అడుగుతాడు, కానీ ఇక్కడ థియరిటికల్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. అలాంటి థియరిటికల్ క్వశ్చన్లో ఒక భాగంగా ఇలాంటివి రావచ్చు. ఏంటది? వాడు అడిగింది లెక్క కాదు, వాడు అడిగింది కారణం అడిగాడు. ఏంటి ఆ కారణం అడిగాడు? ఎవరు కరెక్ట్గా చెప్పారు? ఒకవేళ వాడు కరెక్ట్ చెప్తే ఏంటి ఆ కరెక్ట్, ఎందుకు అది కరెక్ట్, అది వాడు చెప్పింది. ఎందుకు కరెక్ట్, ఏంటి కరెక్ట్ అంటే మనం కారణాలు చెప్పాం. అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన ఏంటి? ఏది భూమి ఇచ్చాడో దాని ఎత్తే ఇస్తే అది కరెక్ట్. ఒక భూమి ఇచ్చి ఇంకొక భుజం యొక్క ఎత్తి ఇచ్చాడు అనుకోండి, కట్టలేం. అదే సింపుల్. అందుకే నేను మీకు చెప్పాను, ఈ ట్రయాంగిల్స్ టాపిక్ అంటే త్రిభుజాల యొక్క వైశాల్యాలు అనే టాపిక్ మొదలెట్టిన బిగినింగ్లోనే గత కొన్ని వీడియోల ముందు మీకు చెప్పాను. ఏంటంటే 1/2 × భూమి × ఎత్తు అనే వైశాల్య సూత్రాన్ని వాడచ్చు, పర్వాలేదు, ఏ త్రిభుజానికైనా వాడచ్చు. కాకపోతే ఏదైతే భూమిగా ఇచ్చిన భుజం ఉందో ఆ భుజం యొక్క ఎత్తే ఇవ్వాలి, వేరొక భుజం యొక్క ఎత్తిస్తే అవ్వదు. అది మనం చెప్పుకున్నందుకు ఇక్కడ పనికొచ్చింది.
అర్థమైందా? సో కాబట్టి ఇవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అంతే తప్ప లెక్కలు చేసే క్వశ్చన్లు కావు. ఇలాంటి వాటికి కూడా మీరు మైండ్ ప్రిపేర్ చేసుకుని ఉండండి. ఇలాంటి క్వశ్చన్లు కూడా రావచ్చు. పైగా ఇది బయట క్వశ్చన్ కాదు, టెక్స్ట్ బుక్లోనే మనకుండే క్వశ్చన్లో 6వ క్వశ్చన్. సరే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు త్రిభుజ వైశాల్యాల నుంచి ఇంకో లెక్క 7th క్లాస్. ఒకసారి చూడండి. ఒక త్రిభుజ వైశాల్యం 220 సెంటీమీటర్ స్క్వేర్ అంటే చదరపు సెంటీమీటర్లు, దాని ఎత్తు 11 సెంటీమీటర్స్ 11. ఓకే, అయినా దాని భూమిని కనుగొనండి. ఇంక అందులో చెప్పడానికి ఇంకేం లేదు. ఒక త్రిభుజ వైశాల్యం భూమి ఎత్తు అన్నాడు. చూడండి, త్రిభుజం ఇచ్చాం, త్రిభుజంలో ఎత్తు అన్నాడు. ఎత్తు అంటే ఏంటి? ఇది హెచ్, ఇది భూమి అనుకుంటే ఓకే. ఇప్పుడు మనకి వీడి వాల్యూస్ ఏంటంటే ఇచ్చాడు, దీనికి సంబంధించి విలువలు ఏంటంటే ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు. ఎత్తు అంటే హెచ్, హెచ్ విలువ ఎంత ఇచ్చాడు? 11 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఓకే, అలాగే భూమి విలువ ఇచ్చాడా? ఇవ్వలేదు. భూమి ఈక్వల్ టు సమ్ బి, అది x సెంటీమీటర్స్ అని తీసుకుందాం. ఓకే, ఇది x సెంటీమీటర్స్ అని తీసుకుంటే ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? వైశాల్యం ఈక్వల్ టు 1/2 ఇంటూ BH. అంటే దాని అర్థం ఏంటి? 1/2 ఇంటూ భూమి విలువ x మనం తీసుకుందాం ఇంటూ హెచ్ విలువ 11. ఓకే, అంటే ఎంత? 11 ఇంటూ x/2 అంటే 11x/2 చదరపు సెంటీమీటర్ వచ్చింది. ఇది మనం కనుక్కున్న వైశాల్యం. కానీ వాడు వైశాల్యం ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 220 ఇచ్చాడు. వైశాల్యం మనం కట్టినా వాడిచ్చినా ఒకే త్రిభుజానికి సంబంధించింది కాబట్టి సమానం అవుతుంది. అంటే మనం కట్టిందైనా వాడు కట్టిందైనా ఒకటే కాబట్టి ఈ రెండింటిని సమానం చేయొచ్చు. అంటే ఏమవుతుంది? 11x/2 ఈక్వల్ టు ఎంత? 220. ఇప్పుడు జనరల్గా ఈ 2 అనేది పైకి పోతుంది, అది ఓకే. ఇక్కడ 11 అనేది ఇది పైన ఉంది కాబట్టి ఇటువైపు కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత మనం క్యాన్సిలేషన్ చేయాల్సిందిగా, అదేదో ఇక్కడి నుంచి చేసేద్దాం. 11 2 22 కాబట్టి 11 20 అయ్యింది. x ఈక్వల్ టు ఎంత? ఈ 2 అటు పోతే గుణిస్తుంది. 2 ఇంటూ 20 ఎంత? 40. అంటే x విలువ ఎంత వచ్చింది? 40 సెంటీమీటర్లు. అసలు ఈ x అనేది దేన్ని సూచిస్తున్నది? ఇక్కడ x అనేది భూమిని సూచిస్తున్నది లేదా? అంటే భూమి యొక్క విలువ ఎంత అయింది లాస్ట్కి? భూమి ఈక్వల్ టు 40 సెంటీమీటర్లు. ఇదే కదా వాడు అడిగాడు. ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు రావచ్చు. ఓకే, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. టెట్లో ఇచ్చే అవకాశాలు ఇలాంటివి కూడా ఉంటాయి. పలానా క్వశ్చన్ అడుగుతాడని మనం చెప్పలేం, కానీ అడిగే ఏ క్వశ్చన్ అయినా రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అంటే టెక్స్ట్ బుక్లోంచి వచ్చిన కంటెంట్ని మీకు చెప్తున్నాను, సపరేట్ కాదు. సరే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. సరే, ఇదే త్రిభుజ వైశాల్యాల మీద ఇంకో లెక్క చూద్దాం 7వ తరగతి నుండి. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు, త్రిభుజ వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు అయిన దాని భూమిని ఎత్తును కనుగొనము. సింపుల్ లెక్క. ముందు ఇచ్చిన దానికి రఫ్ డయాగ్రామ్తో చూపిస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. ఏమన్నాడు? ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు అన్నాడు. ఒకవేళ భూమి x ఉంటే దానికి 2 రెట్లు దాని ఎత్తు అవుతుంది, అంటే 2x అవుతుంది. ఓకే, దాని ఎత్తు ఎంత అవుతుంది? 2x. అంటే ఎత్తు 2x, భూమి x. ఇలాంటి సందర్భంలో దాని వైశాల్యం ఏంటవుతుంది? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తేగా. 1/2 ఇంటూ భూమి విలువ ఎంత? x ఇంటూ దాని ఎత్తు విలువ ఎంత? 2x. అయితే ఇక్కడ 2 అనేది మీద పైన కింద ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే లవహారాల్లో x ఇంటూ x విలువ ఎంత? x². అంటే x² చదరపు సెంటీమీటర్లు ఆ త్రిభుజం యొక్క వైశాల్యంగా మనం కనుక్కున్నాం, అంటే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్తో. అలా కాకుండా వాడు ఆల్రెడీ ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంతని ఇచ్చేశాడు? 400 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చేశాడు. అంటే వాడిచ్చిన వైశాల్యమైనా మనం కట్టిన వైశాల్యమైనా ఒకే త్రిభుజానికి సంబంధించింది కాబట్టి ఆ రెండు సమానం. సో కాబట్టి సమానం చేస్తే ఏమైంది? x² యొక్క విలువ దేనికి సమానం? వాడిచ్చిన 400కి సమానం. ఇరువైపులా వర్గమూలం చేసామనుకోండి, x విలువ ఎంత అవుతుంది? రూట్ లోపల 400. 400 దేని యొక్క వర్గం? 20కి, అంటే 20² రాయొచ్చు కాబట్టి ఓకే, 20² రాయొచ్చు కాబట్టి స్క్వేర్ కట్ చేస్తే 20. ఓకే, x అనేది ఎంత అయింది? 20 అయింది. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్త చూడాల్సింది ఏంటి? x అనేది ఏంటి? భూమి, అంతేనా? x అనేది దేని యొక్క విలువ? భూమినా? ఇది భూమి, అంటే భూమి విలువ వచ్చేసింది ఎంత? భూమి విలువ 20. అలాగే
ఎత్తు ఎంత అవుతుంది 2xగా, అంటే ఎత్తు విలువ ఎంత అవ్వాలి 2x, అంటే 2 ఇంటూ x విలువ మనం ఆల్రెడీ ఎంత కట్టాము 20, అంటే 2 ఇంటూ 20 అంటే ఎంత అయింది 40. ఇదెంత చదరపు సెంటీమీటర్లు కాదు, ఇది 20 సెంటీమీటర్లు, అలాగే ఇది 40 సెంటీమీటర్లు. అంటే ఆ త్రిభుజం యొక్క భూమి ఎత్తులు ఎంతెంత, భూమి 20 సెంటీమీటర్లు అయితే ఎత్తు 40 సెంటీమీటర్లు. చాలా చిన్న లెక్క, సింపుల్గా చేసేయచ్చు.